ఇప్పుడు చెప్పండి మేడం, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో ఎవరిని పనిష్ చేయగలం అని అన్నారు కదా. నీకోసం స్టూడెంట్స్ అందరికి పనిష్మెంట్ ఇవ్వాలా అని అన్నారు కదా. ఇప్పుడు తప్పు చేసిందెవరో తెలిసింది కదా, ఏం చెప్తారో చెప్పండి. తను తప్పు చేసింది కాబట్టి ఈ కాలేజ్ నుంచి పంపించేయాలి. ఎగ్జామ్స్ రాయకుండా పంపించేయాలి. అవును, అలా చేయాల్సిందే. ఒకరికి పనిష్మెంట్ ఇస్తే మిగతా వాళ్ళు ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు. చంటి, నువ్వు ఆగు. పల్లవి, తను చేసింది తప్పే, కానీ కాలేజ్ నుంచి పంపించేయాలనటం కరెక్ట్ కాదు. తను అసహ్యంగా బొమ్మ వేసి నీ పేరు పెట్టింది, నీకు బాధ అనిపించింది. దానికి ఖచ్చితంగా తనకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. కానీ ఆ పనిష్మెంట్ జీవితం నాశనం అయ్యేలా ఉండకూడదు. తనని కాలేజ్ నుంచి పంపించేస్తే తన ఎడ్యుకేషన్ కెరీర్ మొత్తం పోతుంది. ఆ పాపం నీకెందుకు? సారీ మేడం. అయితే తన చేతులతోనే బొమ్మను తుడిచి తను నాకు క్షమాపణ చెప్పాలి. ఆ మాట నువ్వు చెప్పక్కర్లేదు పల్లవి. జరిగిందంతా మేడం చూశారు కదా, తప్పెవరిదో తెలిసిందిగా. మేడం, ఆ పనిష్మెంట్ ఏదో చెప్పేయండి. చెప్పండి మేడం. ఏ చేత్తో ఆ బొమ్మని గీసిందో ఆ చేత్తోనే బొమ్మని తొడవమని చెప్పండి. నాకొచ్చి క్షమాపణ చెప్పమనండి. ఏంటి అలా నుంచుని చూస్తున్నావు? కాలేజ్కి చదువుకోవడానికి వస్తున్నావా, ఇలా నలుగురిలో అల్లరి పాలవడానికి వస్తున్నావా? తప్పు చేశావు కాబట్టి వాళ్ళు చెప్పింది చెయ్యి. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. ఇవేంటో చూడండి. ఇది నేను కాలేజీలో జాయిన్ అయినప్పుడు సైన్ చేసిన అగ్రిమెంట్ పేపర్స్. అవును. సో అగ్రిమెంట్ ప్రకారం మీకు వర్క్ చేయడానికి ఇచ్చిన పర్మిషన్ 1 year అయిపోయింది. సో మహా అయితే మీరు ఇంకొక 4 weeks పని చేయొచ్చు. తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. మీ సేవలు మాకు ఇంకా మా కాలేజ్కి అవసరం లేదు. అలా అంటారేంటి మేడం? నా వల్ల ప్రాబ్లం ఏముంది? ప్రాబ్లం అని మేడం గారు చెప్పారేంటండి? అగ్రిమెంట్ అది, రూల్ ప్రకారం అందరూ ఫాలో అవ్వాలి. కావచ్చు సార్, నేను జీతం కోసం ఈ ఉద్యోగంలో జాయిన్ అవ్వలేదు మేడం. నాకు తెలిసిన విద్యని పిల్లలకి నేర్పించాలని జాయిన్ అయ్యాను. అదే విషయం ఆ రోజు మేడం కూడా చెప్పాను. అగ్రిమెంట్ అంటున్నారు కాబట్టి ఓకే. నాకు జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఫ్రీ సర్వీస్ చేస్తాను. జీతం ఇవ్వడానికి నాకు ప్రాబ్లం లేదు. నువ్వు ఈ కాలేజ్లో ఉండడానికి వీల్లేదు. సార్, మేడం గారితో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మీరు కొంచెం బయటికి వెళ్తారా? ఏమైంది ఇద్దరు అలా ఉన్నారు? త్వరలో జరిగే మ్యూజిక్ కాంపిటీషన్స్ కి ఆ గుండమ్మ పల్లవి నిలబెడుతుందా ఆంటీ? పల్లవినా? అవునా ఆంటీ. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి పల్లవి నొప్పించింది. దానికి పల్లవి కూడా ఒప్పుకుంది. అయితే ఆ కాంపిటీషన్లో పల్లవి పాటని నేను వింటాను, నేనక్కడికి వస్తాను అని చరణ్ మాట్లాడుతున్నాడు.
ఆల్రెడీ ఆ పల్లవి కాలేజీలో జరిగిన కాంపిటీషన్స్ లో కూడా సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ కాంపిటీషన్ లో కూడా తను గెలిస్తే ఆ పల్లవిని ఎలాగైనా ఇంట్లోంచి పంపించేద్దామని నేను చూస్తుంటే ఇదేంటి డైరెక్ట్ గా వచ్చి నెత్తి మీద కూర్చునేలా ఉంది. చరణ్కి మ్యూజిక్ అంటే ఇష్టం. తను మ్యూజిక్ ఆల్బమ్ చేస్తూ ఉంటాడు కాబట్టి కొత్త సింగర్స్ టాలెంట్ ఎక్కడున్నా వాళ్ళని వెతికి పట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. కాంపిటీషన్కి ఖచ్చితంగా వస్తాడు. అందుకే ఆంటీ భువన టెన్షన్ పడుతుంది. పోనీ ఆ కాంపిటీషన్ కి చరణ్ వెళ్లకుండా చేస్తే? ఏమని చెప్పి వెళ్లకుండా ఆపుతావు భువన? కాంపిటీషన్కి వెళ్లకుండా ఆపాల్సింది చరణ్ని కాదు, ఆ పల్లవిని ఆపాలి. నువ్వెట్టు పాటలు బానే పాడతావు కదా? పాడతానంటీ. మా డాడీ కూడా మ్యూజిక్ ఫీల్డ్ లోనే ఉన్నారు కదా, అందుకే నాకు చిన్నప్పటి నుంచి సంగీతం కూడా నేర్పించారు. గుడ్. నువ్వెలాగైనా ఆ కాంపిటీషన్లో విన్ అయ్యేలాగా ప్రాక్టీస్ మొదలుపెట్టు. చరణ్కి దగ్గర అవడానికి ట్రై చేయి. నువ్వు ఆ పనిలో ఉండు. దీని సంగతి నేను చూసుకుంటాను. ఓకే ఆంటీ. ఆ పల్లవి కాంపిటీషన్లో పాట పాడకుండా ఏదో ఒక అవకాశం దొరకాలి. దెబ్బకి దాని జీవితం తలకిందులు చేసేయాలి. ఒక్క అవకాశం.